ఇటీవల దేశవ్యాప్తంగా పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చిల్డ్రన్స్ డే నేపథ్యంలో మంగళగిరికి చెందిన సందుపట్ల భూపతి అందించిన భావాలను నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గలం ద్వారా ఆస్వాదిద్దాం. వాడిది మృగతృష్ణ అనడానికి లేదు. ప్రకృతి సహజ వైవిధ్యాన్ని సైతం అవమానించడమే అవుతుందేమో. వాడిది రాబంధుల నైజం, రాకాసి పైశాచిక కాముఖ రతిక్రీడ. ముక్కుపచ్చలారని లోకం తెలియని మిసిమిసి చిన్నారులను, ఆటపాటల బాల్యాన్ని ఆస్వాదిస్తున్న బాలికల్ని వాడి లైంగిక అనైతిక వాంఛకి వస్తువును చేయడం ఎంత దయనీయం, ఎంత అనాగరికం. వాడిది అమ్మతనం పురిటి పుట్టుకే కదా, వాడిది అమ్మతనం పురిటి పుట్టుకే కదా. వాడు అమ్మ స్తన్యం ముర్రుపాలు త్రాగినోడే కదా, వాడు అమ్మ స్తన్యం ముర్రుపాలు త్రాగినోడే కదా. మాతృత్వపు సంస్కృతి ఔన్నత్యాన్ని మరిచి భవ్య జననాల స్రవంతి ప్రసవాల స్ఫూర్తి వాచకమయ్యే పసిడి మిసిమి మొగ్గలైన ఆడబిడ్డల్ని మదపిచ్చి కావరంతో చిదిపి ఛిద్రం చేస్తుంటే కళ్ళుండి చెవులుండి నోరుండి ప్రశ్నించే తెగువను పలాయనిస్తూ భావదాస్యాన్ని కప్పుకుందామా? చేతల చైతన్య పవనాలమయి అత్యాచారాల విషమ ప్రవృత్తి ఉనికిని అరికట్టడం సహజ హితేషుల కర్తవ్యం కాదా?